అందరికి నమస్తే. చాలా కష్టపడ్డా కానీ ఈ సినిమా కంప్లీట్ కాలే. నిజంగా ఇది మాఫియాకు సంబంధించిన ఈ షార్ట్ ఫిలిం. షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి దేవరాజ్ దేవా. ఒక సిటీ నేపథ్యంలో జరిగే ఒక స్టోరీ. ఇందులో ఉదయం 10 గంటల నుండి షూటింగ్ ప్రారంభం చేసినాం. అయితే షార్ట్ బై షార్ట్లో కొంతమంది అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినారు. లాస్ట్ చివరి దాకా ఉన్న వాళ్ళు వీళ్ళ గురించి చెప్తారు. అదేవిధంగా నేను కూడా మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తా, ఏ విధంగా ఈ ఫీల్డ్లో ముందడి పోవాలి, నా అనుభవం చెప్తా, అవి కూడా మీరు వినండి. మొదటిగా మన అన్నను రవీందర్ అన్నను పరిచయం చేస్తా. అన్నయ్య, ఎట్లా ఈ షూటింగ్ నీకు ఏమనిపించింది, ఎట్లా అనిపించిందో గట్టిగా చెప్పు. ఇంతకుముందు మన సావన్న ఎట్లా నా దగ్గర కొంచెం సైడ్ గట్టిగా కుటుంబ కథా చిత్రాలు తీసిండు. ఈసారి డాన్ మాఫియా అన్ని రకాలుగా సూపర్. థ్యాంక్ యూ అన్న. ఏ విధంగా నీకు అసలు ఏమనిపించింది నీకు? చాలా థ్రిల్లింగ్ అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్రిల్లింగ్ థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ వచ్చేసి రౌడీ పాత్రలో అద్భుతంగా నటించిన మన మొగిలన్న. చూసినారు కదా ఎట్లున్న గెటప్. నిజంగా చాలా ఇంట్రెస్ట్ ఉన్నది నాకు. ఒక్క చెప్తే చాలు కథం వచ్చేస్తాను, అంత ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి ఈయన. నీ గురించి చెప్పాలన్నా గట్టిగా చెప్పాలి. మేము కాశీపేట సామన్నతోని ఫిల్మ్ దీంతో మూడో ఫిల్మ్ తీసినాం. ఈ హ్యాపీగా మాకు ఈ ఫిల్మ్ తీసినందుకు మార్కెట్లో మాఫియా గ్యాంగ్ అనేది ఒకటి ఫిల్మ్ తీసినాం. హ్యాపీగా ఉంది. సరే కానీ నీ మూడేనే అప్పుడే? మూడా అమ్మని రవీంద్రన్న నీయనే నాతోటి 5. ఓకే. ఇక పోతే ద మోస్ట్ నెంబర్ 1 క్యాండిడేట్ అన్నట్టు, అంటే యాక్టింగ్ పర్పస్లో ఎలాంటి పాత్రనైనా కూడా అవలీలాగా చేసేంత దమ్మున్న వ్యక్తి మన శంకర్ అన్న. అన్న నువ్వు ఏం చెప్తావో చెప్పే మా యూట్యూబ్ ప్రేక్షకులకు. అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ ప్రతిసారి చెప్పాలని ఉంటుంది, ఎంతో పెద్దగా చెప్పాలని ఉంటుంది. చాట్లో చెప్తున్నా, ఇప్పటికీ 6వ ఫిలిం అనుకుంటా అన్నతోని. ఇంతకుముందు అన్ని కామెడీ సీన్లు చేసినాము, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేసినాము. ఇప్పుడు మాత్రం చేసింది ఇది డాన్ మాఫియా. చాలా బాగుంటుంది, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్న ఇంకా ఎదగాలని చెప్పేసి అన్నను ఆశీర్వదించండి. మా బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. శంకర్ అన్న గ్రేట్, చాలా గ్రేట్. ఇక పోతే మా చిన్నోడు, వీడు చైల్డ్ ఆర్టిస్టు, పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. అంటే నేను గ్రహించింది ఏంటంటే వీడు యాక్షన్ బాగా చేద్దామని నేను కోరిక ఉంది, వింది ఫీలింగ్ యాక్షన్ బాగా చేద్దామని ఉన్నది. కానీ ఇక ఎప్పటికీ ఆ పాత్ర దొరికాయి కాబట్టి యాక్షన్తో పాటు కొంత కమెడియన్ కానీ ఒక డిఫరెంట్ వీళ్ళ వేలో నేను చూపెట్టుకుంటా వీడిని చేస్తాను. ఆల్రెడీ తీసిండు, నాతో బాగానే తీసిండు. సూపర్, గుడ్ జాబ్ రా. నానిగా చెప్పురా, నువ్వు ఏంది నీ కథ చెప్పురా వాళ్ళకు. నా పేరు శ్రీనివాస్, నేను బెల్లంపల్లి నుంచి వచ్చిన. కాసిపేట అన్న ఎప్పుడు పిలిచినా అప్పుడు వస్తాం, చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడు చేసినా కూడా మాకు హ్యాపీగా ఉంటుంది, ఎంజాయ్గా ఉంటుంది. అన్న దగ్గరికి ఎవరు నచ్చినా కూడా ఇట్లనే ముందుకు తీసుకుపోతాడు. అది మా అందరికి ఉన్న నమ్మకం. చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. ఇంకొకటి ఏంటంటే మన రవీంద్ర అన్న గురించి చెప్పాలి. ఒకసారి వాస్తవానికి అన్న మంచి నటుడు, అద్భుతంగా చేసిండు. ఇంతకుముందు ఏ సినిమా అనేది మనది, మనం సంక్రాంతి వస్తున్నా ఉన్నాడా దగ్గర 31 దావతులు. అబ్బా, హైలైట్ క్యారెక్టర్ చింపిండు పో, సూపర్ చేస్తాడు ఈ అన్న. నా కోసం వచ్చినందుకు నిజంగా అన్నకు ధన్యవాదాలు చెప్తాను అన్న, నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ. అదేవిధంగా మన శంకర్ అన్న కూడా నాకు చాలా ఆప్తమిత్రుడు. ఎట్లా అంటే ఒక్కటే ఒక షార్ట్ ఫిల్మ్ మిస్ అయ్యండి అబ్బా. అది ఎందుకు మిస్ అయినావో చెప్పాయా బాబు, చెప్పు. నేను అందుబాటులో లేక, అంటే ఎటువైనావు మరి, లోకల్లో లేక, ఒక అర్జెంట్ వర్క్ మీద వరంగల్ వెళ్ళి ఉంటాయి. దానివల్ల నేను రాలేకపోయినా. అన్న నా కోసమే ఆలోచించిండు, నా కోసం ఫోన్ చేసిండు ప్రత్యేకించి. ఆ క్యారెక్టర్ నువ్వే చేయాలని చెప్పేసి మరీ చెప్పిండు. కానీ నేను దక్కించుకోలేకపోయినా అవకాశాన్ని. చాలా బాధపడుతున్నా దాన్ని. నిజంగా మంచిగా అసలు పాత్ర అంటే ప్రాణం పోతాడు. ఇలాంటి వాళ్ళు దొరుకుడు కష్టం. వీడు కూడా అంతే. వీళ్ళిద్దరు ఈ డాడీ ఇట్లా అని నాన్న కనబడతా రారు వీళ్ళు. అలా ఒకసారి గిట్ట ఇటు సైడ్ రారు, ఒకరు గిట్టారు. వీడు కొడుకు, ఈయన అయ్యా. వీళ్ళిద్దరు
అయ్య కొడుకులు అన్నట్టు. కానీ ఇద్దరికి నటన మీద ఇంట్రెస్ట్ వచ్చింది, అదే అద్భుతం. వాస్తవానికి ఇప్పుడు నా స్టోర్ తీసుకుంటే నా ఇంట్లో మా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు, నేను ఒక్కడిని. మా కొడుకు కానీ బిడ్డ కానీ మా భార్య కానీ వాళ్ళకి ఇష్టం లేదు నటన కానీ ఏదైనా. కనీసం ఏదైనా చేయమన్నా కూడా వాళ్ళు చేయరు, పట్టుకోమన్నా కూడా పట్టుకోరు. కానీ నేను నాకు ఘోరంగా పిచ్చి అన్నట్టు. కానీ వీళ్ళ అదృష్టం ఏంటంటే ఇద్దరికి ఇష్టమే ఉన్నది, ఇది వీళ్ళ అదృష్టం అన్నట్టు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా నేను చెప్పేది మీకు ఆర్టిస్టులు అందరూ చెప్తాను, మంచిగా వినుర్రి. మీరు ఒక అడుగు ముందడికేసి డెవలప్మెంట్ కావాలంటే మీరు అట్టే గారు, మీకు క్రమశిక్షణ అవసరము. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ, కసి, పట్టుదల, క్రమశిక్షణ, ఇవి 3 ఉండాలి. నీకు కసి ఉంది, పట్టుదల ఉన్నది, కానీ క్రమశిక్షణ లేదు, నువ్వు గెలవలేవు, ఓడిపోతావు. టైం మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్, టైం చాలా విలువైనది. టైం మెయింటెనెన్స్లో ఆ టైంను మనము పాటించాలి. నీ కసితో పాటు టైం మెయింటెనెన్స్ కూడా ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. నిర్లక్ష్యంగా ఉండి ఏదో చేద్దాం పోదాం అంటే మాత్రం నువ్వు నీ జీవితంలో కూడా పైకి రావు. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి టైం తోటి పోరాడపడి పరిగెత్తితే ఈ స్టేజ్కి వచ్చిన నేను. పోదాంతి, చేద్దాంతి, ఏమొస్తుంది నాకు. ఇలాంటి వాళ్ళు అనర్హులు, వాళ్ళు ముందే యాక్టింగ్ కోసము ఎవరికి చెప్పొద్దు, వస్తానని చెప్పొద్దు, ఆ కమిట్మెంట్ ఇవ్వద్దు వాళ్ళకి, అంతే. ఇక వాళ్ళు అనర్హులు, సపరేట్గా ఉండాల్సిందే. ఇవాళ మా రిలేషన్స్ ఇది ఫంక్షన్ ఉంటే కూడా అన్న ఫోన్ చేసిండని అన్న మాట మీద ఫంక్షన్ వదిలిపెట్టి కూడా వచ్చింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కానీ నంబర్స్ ఏదో పడతానే కదా పైన, మళ్ళీ మాట్లాడేదంతా వేస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఎవరైనా నా మాటలతో ఇబ్బంది పడితే మాత్రం మీరు మీకోసమే, అది నా కోసం కాదు. మీ టాలెంట్ను బయటికి తీయాలి. మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉంటే మీరు గానే ఉంటారు, మీ లైఫ్ గానే ఉంటుంది. ఎవరైతే తెగించి ముందడికి వచ్చి ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతారు. ఇది కాశీపేట స్వామి చెప్పే మంచి మాట. ఫాలో అవ్వండి ఇక కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, రెండోది మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. ఉంటా కడియేరా.